అంగం పైన చర్మము టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. అంటే ఎవరిలో అయితే పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో సెక్స్ చేసేటప్పుడు దానివల్ల ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల. కొంతమందిలో సెక్షువల్ సమస్యలతో పాటు ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, సెమినల్ వెసికిల్ ఇన్ఫెక్షన్స్, టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం చాలా కామన్గా జరిగిద్ది. సో అసలు ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల ఏ విధంగా సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో పాటు వీరికణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఫైమోసిస్. అంటే అంగం పైన చర్మం టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. సో ఈ ఫైమోసిస్ ప్రాబ్లం వల్ల చాలామంది సెక్షువల్గా అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లము, అలానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే చాలామందిలో ఈ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల, టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ సెక్షువల్ సమస్యలతో పాటు సంతాన సమస్యలు అంటే పిల్లలు లేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము ఈ స్కిన్ వల్ల దేనికి వచ్చింది అని అంటే, ఎవరిలో అయితే ఈ స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో అటువంటి వాళ్ళు సెక్షువల్గా కలిసినప్పుడు వీర్యం అనేది కంప్లీట్గా అవుట్ అవ్వదు. సెమెన్ అనేది కంప్లీట్గా ఎజాక్యులేట్ అవ్వకుండా ఈ స్కిన్ లోపలే మిగిలిపోవటం వల్ల వాళ్ళకి కౌంట్ తక్కువగా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లం ఉంటుందో ఈ స్కిన్ కనుక ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల చాలామందిలో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఈ స్కిన్ దగ్గర కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని, ఈ స్కిన్ టైట్గా ఉంటేనేమో దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ టైట్గా ఉన్న స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ కనుక వస్తే దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్గా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయో, చాలామందిలో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల స్లోగా ఈ టిప్పు దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త చాలామందిలో ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ద్వారా బ్లాడర్కి వెళ్ళిద్ది. ఈ బ్లాడర్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దానివల్ల యూరిన్ రిపీటెడ్గా వెళ్ళటము, పాస్లో మంట రావటము, అండ్ పాస్ పోసుకున్న తర్వాత మిగిలిపోయినట్లు ఉండటము లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ దానికన్నా ముఖ్యంగా ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ద్వారా ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి ఎంటర్ అయ్యిద్ది అనమాట. ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో ఈ వీరికణాల సెమెన్తో పాటు వచ్చే సెక్రీషన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రోస్టేటు. సో యూరిన్ వచ్చే ట్రాక్ ద్వారా ఇన్ఫెక్షన్ కనుక ప్రోస్టేట్లో కానివ్వండి లేకపోతే సెమినల్ వెసికిల్స్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇద్దరు ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ఈ స్కిన్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల వీరికణాల కౌంటు, కదలికలు తగ్గిపోతాయి. వీర్యం అనేది చాలా కొంచెమే వచ్చింది. అండ్ ఈ వీర్యం వచ్చే ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట చాలామందిలో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల. అది పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్య కారణము. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి, సేమ్ ఇదే యూరిన్ వచ్చే ట్యూబ్ ద్వారా ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను స్లోగా ఈ వ్యాస్ డిఫరెన్స్ నుంచి టెస్టిస్కి అంటే బీర్జాలకు కూడా స్ప్రెడ్ అయ్యిద్ది. ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ కనుక బీర్జాల్లో వస్తే బీర్జాల వాపు వచ్చేసి ఎక్కువ చనిపోయిన వీరికణాలు పుట్టడము, లేకపోతే డ్యామేజ్ అయిపోయిన వీరికణాలు పుట్టి, లేకపోతే వీరికణాలలో కదలికలు తగ్గిపోవటము, క్వాలిటీ తగ్గిపోవటం వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. అండ్ దాంతోపాటు ఈ టెస్టిస్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోయి దానివల్ల అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ రావడం కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఇన్ని రకాలైన సెక్షువల్ సమస్యలు మరియు సంతాన సమస్యలు వస్తాయి. అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటము, అండ్ దాంతోపాటు ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, సెమినల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల వీరికణాల కౌంటు, కదలికలు తగ్గిపోవటము, లేదా బీర్జాలకి టెస్టిస్కి ఇన్ఫెక్షన్ రావటం వల్ల సేమ్ మళ్ళీ వీరికణాల కౌంటు, కదలికలు తగ్గిపోయి దాంతోపాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్ సమస్యలు రావటము లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడతా లేదా స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ను సర్కంసిషన్ అంటే ఈ పైన స్కిన్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ని సర్కంసిషన్ అంటారు. విజయవాడలో మా దగ్గర లేదర్తో కానీ, స్టేప్లర్తో కానీ, లేకపోతే కన్వెన్షనల్ ప్రొసీజర్స్లో సర్కంసిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది జస్ట్ డే కేర్ ప్రొసీజరు.
జస్ట్ చేయించుకున్న హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ప్రొసీజర్ ఒకసారి చేయించుకుంటే ఇంకా అటువంటి వాళ్ళలో ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉండదు. సో ఎవరైనా సరే స్కిన్ ప్రాబ్లంతో బాధపడతా సెక్షువల్గా కానీ లేదా సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా సంతాన సమస్యలు ఉన్నా 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.